నియోజకవర్గం తరపున మల్లన్న సాగర్ దగ్గర మల్లన్న సాగర్ యొక్క అంటే మొత్తం కాళేశ్వరం యొక్క నిర్మాణం దాని గురించి దీంట్లో జరిగిన మొన్న అసెంబ్లీలో జరిగిన విషయమైన అసెంబ్లీ సాక్షిగా ఒక 13 మంది మంత్రులకు అందరికీ హరీష్ రావు గారు సమాధానం చెప్తుంటే ప్రతిసారి దాన్ని మైక్ కట్ చేయడం, మైక్ నాపడం, అతను చెప్పనీయకపోవడం, కాళేశ్వరం యొక్క నిర్మాణమైన బ్యారేలైనా అన్ని చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ చేసిన మంచి పనులు 10 ఉంటే అందులో మొట్టమొదటి పని ఇది. కాళేశ్వరం నీటి విషయానికి వస్తే ఇక్కడ ఎక్కడ రైతులను ఏ రైతును అడిగినా కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ అయినా మా పెద్దవాగైనా ఏ రైతును అడిగినా రైతులలో ఇంకా 100 కాదు 1000 ఏళ్లు గాని కాళేశ్వరం నీళ్ళు ఇచ్చింది ఎవరు, గోదావరి నీళ్ళు తెచ్చింది ఎవరు అంటే కేసీఆర్ పేరు వస్తుందే తప్ప ఇంకే పేరు రాదు. ఆ కేసీఆర్ పేరును చెడగొట్టడానికి, కేసీఆర్ పేరును చూడిపోయడానికి వీళ్ళు కాళేశ్వరం మీద ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని కేసులు వేసినా, ఇంకెన్ని చేసినా కేసీఆర్ చేసిన మంచిగా కనపడుతుంది తప్ప ఈ కేసులు గీసులు అనేటివి నిల్వై ఇప్పటికీ 25 నెలల కాలయాపన జరిగింది. ఒకటి వీళ్ళు ఎప్పుడు చూసినా ఎప్పుడైనా టీఆర్ఎస్నైనా కేసీఆర్నైనా హరీష్ రావునైనా పార్టీనైనా బదనాం చేసే ఉద్దేశం తప్ప అభివృద్ధి చేసే ఉద్దేశం లేదు. ఓ 10 రూపాయలు నిధులు తెచ్చే ఉద్దేశం లేదు. కాళేశ్వరం నీళ్ళని కనీసం ఇడిచే ఉద్దేశం కూడా లేదు. మొన్న నాట్లప్పుడు రైతులు ఇబ్బంది పడ్డారు. నీళ్లు ఇన్ టైం విడవలే. ఇన్ టైం విడవడానికి ఓ పంచాయతీ పెట్టాలి, ఇన్ టైం విడవడానికి కూడా ఓ ధర్నా పెట్టాలి. అలాంటి దరిద్ర పరిస్థితి ఈ కాంగ్రెస్ లో ఉంది. మీరు ఇప్పటికైనా మేల్కొండ్రి. టీఆర్ఎస్ అభివృద్ధి చేసింది చేయాలి ప్రజలకు తెలుసు. మీరేం చేస్తారో చెప్పుర్రి. లేదు ఇట్లనే మేము కేసులు పెడతాం, ఇట్లా చేస్తామంటే మీ అందరినీ తీసుకొచ్చి కూడా మల్లన్న సాగర్లో ముంచాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ మీరేమైనా ఇంకా 3 ఏళ్ల కాలపరిమితి ఉంది, మీకు 3 ఏళ్ల సమయం ఉంది, ఏమైనా అభివృద్ధి చేస్తారని టీఆర్ఎస్ పక్షాన కోరుకుంటున్నాను.